వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఆర్ఆర్బిలో గ్రూప్ డిలో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్ క్వశ్చన్స్, హిస్టరీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ సరౌండింగ్ లో క్వశ్చన్ ఇవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం ఎలా వచ్చాయి ఏం కదా అనేది. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమని అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ప్రీ హిస్టరీ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ సివిలైజేషన్స్ అని అడుగుతున్నాడు. ఏమంట, మానవ కార్యకలాపాలు మరియు నాగరికత యొక్క పూర్వ చారిత్రక కాలం యొక్క సరైన కాలక్రమం ఎలా ఉందో చెప్పండి అనేసి అడుగుతున్నాడు. ఫస్ట్ పాలియోలిథిక్ పీరియడ్, తర్వాత మెసోలిథిక్, తర్వాతకి నియోలిథిక్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, మెటల్ ఏజ్, తర్వాతకి మెసోలిథిక్, పాలియోలిథిక్ పీరియడ్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమి, నియోలిథిక్, మెసోలిథిక్ పీరియడ్స్ అని అడుగుతున్నాడు. మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్ అని అడుగుతున్నాడు. ఏమంట, ఈ ఎలా ఉంది చారిత్రక కాలం యొక్క సరైన కాలక్రమం ఏంటి అని అడిగితే ఫస్ట్ ఏంటి అంటే పాలియోలిథిక్, తర్వాత మెసోలిథిక్, తర్వాత నియోలిథిక్ పీరియడ్ అని. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అంటే ఈ పురాతన శిలాయుగం, మధ్య శిలాయుగం, తర్వాతకి నియోలిథిక్ కాలం అనేది మనము చెప్పుకోవడం జరుగుతుంది. అసలు పాలియోలిథిక్, అసలు ఇవన్నీ ఈ కాలంలో ఇవి జరిగాయి అనేసి ఎలా కనుగొంటున్నారు చరిత్రకారులు అని అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా. C14 కార్బన్ డేటింగ్ అంటే ఏంటి, C14 కర్బన పదార్థాల ద్వారానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ వస్తువు ఈ కాలం నాటిది, ఇంత ఈ యుగంలో ఇది యూజ్ చేస్తారు అనేసి కనుగొనడం జరుగుతుంది. అయితే మన వాళ్ళు మానవ కార్యకలాపాలు ఏ యుగంలో ఎలా చేస్తారనేది మనం తెలుసుకున్నాం కదా, పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. సరే, ఏ దాని గురించి చెప్పుకుందాము అంటే పాలియోలిథిక్ వచ్చేసి కాలం ఎంత ఉంది, పీరియడ్ అంటే 3,40,000 to 38,000 వరకు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పాలియోలిథిక్ పీరియడ్ లో ఉన్న మానవులు ఏం చేసేవాళ్ళు అంటే సంచార జీవనం గడిపేవాళ్ళు, అంటే అడవులలో ఉండేవాళ్ళు, ఆది మానవులు అనమాట ఎగ్జాంపుల్. ఒక నెక్స్ట్ ఇక్కడ ఈ పాలియోలిథిక్ కి సంబంధించి మీరు ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి అని అంటే హోషంగాబాద్. ఏదండి, హోషంగాబాద్, భీంబెట్కా ప్రాంతాలు, హోషంగాబాద్, అదంఘర్ ఇలాంటివి. ఇవి ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లో బయటపడడం జరిగింది. ఓకేనా. హోషంగాబాద్, భీంబెట్కా, ఆదంగపూర్ ఇలాంటి ప్రాంతాలు, అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ పాలియోలిథిక్ కి సంబంధించి ఆ పీరియడ్ కి సంబంధించిన వస్తువులు అక్కడ ప్రాంతాలు బయటపడడం జరిగింది. నెక్స్ట్ ఏది ఉంది అంటే పాలియోలిథిక్ అయిపోయినాక పీరియడ్ ఏది అంటే మెసోలిథిక్. ఏది అండి, మెసోలిథిక్. ఓకేనా, మెసోలిథిక్ పీరియడ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 38,000 నుంచి 10,000 వరకు. ఓకేనా, 38,000 నుంచి 10,000 పీరియడ్ వరకు వీళ్ళు మెసోలిథిక్ పీరియడ్ అని మనము అంటాం. మెసోలిథిక్ మరో పేరు ఏంటి అంటే మైక్రోలిథిక్ పీరియడ్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాంతాలు బయటపడ్డాయి ఇక్కడ, అంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏది అంటే నియోలిథిక్ పీరియడ్. ఓకేనా. నియోలిథిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 10,000 నుంచి 4,000 వరకు. ఓకేనా, 10,000 to 4,000 అని చెప్పొచ్చు. ఏ యుగం అది అంటే నియోలిథిక్ పీరియడ్. ఓకేనా, ఏది అది అంటే నియోలిథిక్ పీరియడ్ 10,000 to 4,000. ఇక్కడ ఏం జరిగిందంటే మానవులు మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేయడం అనేది జరిగింది. అది ఎక్కడ అంటే నైలు నది ప్రాంతంలో. ఎక్కడ అండి, నైలు నది లోయ ప్రాంతంలో వీళ్ళు వ్యవసాయం చేసినట్టు బయటపడడం జరిగింది. ఓకేనా. ఇంకా వీళ్ళు వ్యవసాయం చేశారు, అవశేషాలు బయటపడ్డాయి, చాలా అవశేషాలు, అస్థిపంజరాలు, ఈ విధంగా అన్ని ఆ కాలానికి చెందిన వస్తువులు మరియు కొన్ని
ప్రాంతాలు కూడా బయటపడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏది అడుగుతున్నాడు అంటే మెటల్ ఏజ్ అని. ఏమంటున్నాడు? మెటల్ ఏజ్. మెటల్ ఏజ్ అంటే ఏంటి? లోహయుగం అని అర్థం. మన వాళ్ళు మొట్టమొదటిగా మానవుడు కనుగొన్న లోహం ఏది అంటే ఏది చెప్తారు? రాగి. ఏదండి? రాగి. ఓకేనా? కాపరా? ఓకేనా? కాపర్. ఈ కాపర్ ని ఎలా తయారు చేస్తారు అని మన క్వశ్చన్ వస్తే, ఇది సల్ఫైడ్. సల్ఫైడ్ యొక్క రూపం. ఏది? సల్ఫైడ్. సల్ఫైడ్ రూపం. ఇది ఒక మూలకం. సల్ఫైడ్ యొక్క రూపం. సల్ఫైడ్ యొక్క రూపం ఇది ఒక మూలకం. దీన్ని ఏం చేస్తారు అంటే, ఈ సల్ఫైడ్ ని ఫస్ట్ భూమిలోంచి ఖనిజాలను వెలికి తీసిన తర్వాత వీటిని బాగా మరగబెడతారు. ఏం చేస్తారండి? మరగబెడతారు. బాగా వేడి చేసిన తర్వాత వాటి నుంచి సల్ఫైడ్ రూపం నుంచి సల్ఫైడ్ రాగి అనేది డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత వాటిని బాగా మరగదీసిన తర్వాత మలినాలు అనేటివి విడిపోతాయి. తరువాత వాళ్ళు ఒక పద్ధతిని, శుద్ధి పద్ధతి అనే పద్ధతిని యూజ్ చేస్తారు. అది విద్యుత్ విశ్లేషణ పద్ధతి. ఏదండి? విద్యుత్ విశ్లేషణ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ విశ్లేషణ పద్ధతి. ఓకేనా? ఈ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా దీన్ని ఏం చేస్తారు అంటే శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఏదాన్ని? కాపర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే, వేర్ ఇన్ ఇండియా వుడ్ యూ ఫైండ్ రాక్ పెయింటింగ్ డేటింగ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్? ఈ స్టోన్ ఏజ్ లో భారతదేశంలో ఎక్కడ రాతి యుగం నాటి రాతి పెయింటింగ్ ను మీరు కనుగొంటారు అని అంటే, ఆ ప్రాంతం ఎక్కడ అంటే భీంబెట్కా. ఏదండి? భీంబెట్కా. ఇది ఎప్పుడు ఇచ్చారంట క్వశ్చన్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021 లో ఇచ్చారండి, షిఫ్ట్ 1 లో. ఓకేనా? ఈ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏంటి అంటే భీంబెట్కా. ఇక్కడ ఏమున్నాయంట? రాతి పెయింటింగ్. ఈ భీంబెట్కా ప్రాంతం అనేది చాలా ప్రత్యేకమైన ప్రాంతం. ఎందుకు అని అంటే దీంట్లో రాక్ షెల్స్ కూడా ఉన్నాయి, భీంబెట్కా రాక్ షెల్స్ అని. ఇక్కడ మాత్రం రాతి యుగానికి సంబంధించిన అన్ని చిత్రాలు, పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి. ఏది అంటే స్టోన్ ఏజ్ కి సంబంధించిన చిత్రాలు, కుడ్యాలు అవన్నీ కూడా ఈ భీంబెట్కాలో ఉండడం జరిగింది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎలిఫెంటా. దీన్ని యునెస్కో గుర్తించింది ఎప్పుడు అంటే 2003లో. యునెస్కో, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే ఇది ఎక్కడుంది? హెడ్ క్వార్టర్ అంటే ప్యారిస్ లో ఉంది. ఓకేనా? ప్యారిస్ లో ఉంది, ఫ్రాన్స్ లో. ఓకే, నెక్స్ట్ ఇది ఈ యునెస్కో ఎప్పుడు గుర్తించబడింది అంటే 2003లో దీన్ని గుర్తించడం జరిగింది, భీంబెట్కా. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి అడుగుతున్నాయి. ఇవి కూడా ఇట్లా స్టోన్ ఏజ్ కి సంబంధించిన ప్రాంతాలే అన్నమాట. నెక్స్ట్ బాగ్ గృహలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఇయర్ ఓల్డ్ అండ్ ఎక్స్టెండ్స్ టు ద lower part of the Gangetic Valley in south until Malwa in north అనేసి అడుగుతున్నారు. ఏమంట? సింధు లోయ నాగరికత సంవత్సరాల నాటిది మరియు దక్షిణ గంగ లోయ దిగువ ప్రాంతం వరకు ఉత్తరాన మాల్వా వరకు విస్తరించి ఉంది. ఏ ఇయర్ లో అని అంటే సింధు నాగరికత ఎప్పుడు విస్తరించింది అంటే 3000 BCలో. ఒక్కొక్క చరిత్రకారులు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మేది ఏంటి అంటే 2500 to 1750 ఇయర్స్ లో ఈ సింధు నాగరికత అనేది బాగా విస్తరించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఈ నాగరికత బాగా విస్తరించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ 8000 ఏం తెలియజేస్తుంది, నెక్స్ట్ 5000 ఏంటి, 1000 ఏంటి అనేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ
8000 అంటే నియోలిథిక్ పీరియడ్. ఏది అండి? నియోలిథిక్ పీరియడ్. నెక్స్ట్ 5000 కూడా అక్కడ ఆ పీరియడ్ కి సంబంధించిన ఇయర్ గాని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఆర్ఎస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ కొత్తగా రిలీజ్ చేశాము. అది దాని నేమ్ అంటే గరుడ టెస్ట్ సిరీస్. ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి టెస్ట్ సిరీస్ మాత్రం టాపిక్ వైజ్ గా అండ్ లెసన్ వైజ్ గా డే బై డే ఎలా టెస్ట్ సిరీస్ మీ ప్లానింగ్ మొత్తం మేము చేయడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని మీరు టైప్ చేసినట్లయితే ప్లే స్టోర్ లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయని ఫస్ట్ మీరు కొన్ని టెస్ట్లు కూడా రాయొచ్చు ఫ్రీగా. తర్వాత మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకోండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ 1944 లో హూ టుక్ ఓవర్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ అండర్ టుక్ ద ఎక్స్ప్లోరేషన్స్ ఆఫ్ హరప్పా. ఏమంటున్నాడు? 1944లో ఈ భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ ఎవరు బాధ్యతలు తీసుకున్నారు అనేసి అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏంటి అంటే మార్టిమమ్ వీలర్. ఎవరండి? ఆర్ఎఫ్ఎం మార్టిమమ్ వీలర్ అనేసి చెప్తాం. అసలు ఈ క్వశ్చన్ కి కొంచెం ప్రీవియస్ హిస్టరీలోకి మనం వెళ్ళినట్లయితే ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఉంది కదా, ఏఎస్ఐ అంటాం. ఏమంటామండి? ఏఎస్ఐ అంటాం. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1861 లో తీసుకొచ్చారు. ఎవరు అంటే బ్రిటిషర్స్. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే వ్యక్తి దీన్ని తీసుకురావడం జరిగింది. అందుకే ఆయన మొదటి డైరెక్టర్ జనరల్ కూడా కావడం జరిగింది. నెక్స్ట్ దీనికి పదవి విరమణ ఎప్పుడు జరిగింది ఆయనది అంటే 1885 లో ఆయన పదవి విరమణ చేయడం కూడా జరిగింది. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని ద్వారా భారతదేశంలో కూడా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అనేసి ఐడెంటిఫై చేయడానికి మంచిగా హెల్ప్ఫుల్ అయింది సంస్థ ఏదన్నా ఉంది అంటే అది ఏఎస్ఐ. మన భారతదేశంలో అయితే ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1904 లో తీసుకొని వచ్చారు. దానికి ఎవరు అంటే సర్జన్ మార్షల్. ఎవరండి? సర్జన్ మార్షల్. ఓకేనా? ఈ ఏఎస్ఐ ద్వారానే మన వాళ్ళు సింధు నాగరికతలో హరప్ప ఉంది, మొహంజాదార్ ఉంది, లోతల్, చాన్హోదర్ ఇలాంటి దొలవీర కొన్ని ప్రాంతాలు ఉన్నాయనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ద ఫస్ట్ సైట్ డిస్కవర్ అట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్. ఏమంటున్నాను? సింధు నాగరికతలో మొట్టమొదట బయటపడిన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. ఏది అంటే హరప్ప. ఓకేనా? సింధులో నాగరికతలో ఏది బయటపడింది అంటే హరప్ప. ఎప్పుడు ఇది ఇయర్స్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. 1921 లో హరప్ప అయితే మొహంజాదారో 1922లో, కాళీబంగాన్ ఎప్పుడు అంటే 1953, లోతాల్ ఎప్పుడు అంటే 1957 ఇయర్ లో ఈ ప్రాంతాలను మన వాళ్ళు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి? ద హరప్ప సైట్ వాజ్ ఫౌండ్ డ్యూరింగ్ ద ఎక్స్కలేషన్స్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అరౌండ్ ద ఇయర్ 1920 to 22 అని అడుగుతున్నాడు. 1920 నుంచి 212 సంవత్సరంలో ఏ నది ఒడ్డున ఈ హరప్ప నగరం ఉందన్నారు కదా, 1921 లో కనుగొన్నారు అని చెప్పారు కదా, అది ఏ నది ఒడ్డున ఉంది అనేసి అడగడం జరిగింది. ఏ నది ఒడ్డున ఉంది అంటే రావి నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉందండి? రావి నది ఒడ్డున. రావి నది ఒడ్డునకి పురాతన పేరు ఏమంటి అంటే పురుష్ని. ఓకేనా? పురాతన నేమ్ ఏంటి అంటే పురుష్ని. ఓకేనా? నెక్స్ట్ గగర్ నది ఒడ్డున ఏముంది? బగోవా ఏది ఉంది? సింధు ఏది ఉంది అంటే సింధు నది ఒడ్డున ఏవేవి ఉన్నాయి అంటే మొహంజాదారో. సింధు నది ఒడ్డున ఏవేవి ఉన్నాయి అంటే మొహంజాదారో, ఇంకోటి ఏవి అంటే చన్హోదారో ఉంది. ఓకేనా? చన్హోదారో. సింధు నది ఎడమ వైపు ఏది ఉంది అంటే ఇది చన్హోదారో ఉంది. కుడివైపున ఏ ప్రాంతం ఉంది అంటే మొహంజాదారో అనే ప్రాంతం ఉంది. ఓకేనా? గగర్ నది ఒడ్డున ఏది ఉంది అంటే లోతాల్ ఉంది. ఓకేనా? కాళీబంగన్ ఉంది.
కాళీబంగన్. ఓకేనా. నెక్స్ట్ బొగోవా నది ఒడ్డున ఏది ఉంది అంటే లోతాల్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ద ఫేమస్ ఇండస్ వ్యాలీ సైట్ మొహంజోదారో వాజ్ ఫస్ట్ టైమ్ ఎక్స్ప్లోరేటెడ్ బై ద ఇమినెంట్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. సరే, మొహంజోదారో ఈ హరప్ప ఈ ప్రాంతాలను చెప్పారు కదా, దాన్ని ఎవరు కనుగొన్నారు అసలు అని అంటే ఈ మొహంజోదారోను అయితే దయారాం సాహ్ని. ఎప్పుడు కనుగొన్నారు అంటే 1922లో. ఈ ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సింధు నది ఒడ్డున ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ మొహంజోదారోలో పెద్ద స్నానవాటిక, ఏనుగులు, జింకలు అలాంటివి కూడా బయటపడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఆర్డి బెనర్జీ. మొహంజోదారోను వచ్చేసి ఆర్డి బెనర్జీ, దయారాం సాహ్ని వచ్చేసి హరప్ప. ఓకేనా, హరప్ప. దీనికి మొహంజోదారో అని అంటేనే ఎవరు అంటే ఆర్డి బెనర్జీ. దీని ఆన్సర్ ఏంటి అంటే ఆర్డి బెనర్జీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొహంజోదారో? మొహంజోదారో అని అంటే ఏంటి అని అడుగుతాడు. ఏంటి అంటే మౌండ్ ఆఫ్ డెడ్. ఏంటంట అంటే మౌండ్ ఆఫ్ డెడ్, మృతుల దిబ్బ అని. ఇది ఏ భాషలో మృతుల దిబ్బ అని అంటే సింధీ భాషలో. ఏ భాషలో అండి? సింధీ భాషలో. ఇంకా లోతల్ని కూడా అంటారు. ఏమంటారు అంటే లోతల్ని చిన్న మృతుల దిబ్బ అని అంటారు. చిన్న మృతుల దిబ్బ, చిన్న మృతుల దిబ్బ అని అంటారు. ఇది ఏ భాషలో అంటే లోతలను చిన్న మృతుల దిబ్బ అని కూడా అంటారు. నిక్లిస్తాన్ అని అంటే ఏంటి అంటే గార్డెన్ ఆఫ్ సింధు. గార్డెన్ ఆఫ్ సింధు. గార్డెన్ ఆఫ్ సింధు అంటే అర్థం ఏంటంటే నిక్లిస్తాన్ అంటే ఉద్యానవనం అని అర్థం. నెక్స్ట్ నల్ల గాజులను వేటిని అంటారు అంటే కాళీబంగన్. ఏదాన్ని అంటారు? కాళీబంగన్. లైక్ కంట్రీ, ఇదేమి కంట్రీ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ద వేదిక్ టైం పీరియడ్ ఇన్ ఇండియన్ లాస్టెడ్ ఫ్రమ్. ఏమంటున్నారు? భారతదేశంలో వేదకాలం ఎంత కాలం కొనసాగింది అనేసి అడుగుతుంది. ఆన్సర్ ఏంటంటే 1500 to 500 వరకు కొనసాగడం జరిగింది. ఓకేనా. ఈ వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 1500 to 500 వరకు ఈ వేదిక్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 336 to 320 ఇయర్. ఈ ఇయర్ ఎవరు అంటే అలెగ్జాండర్. తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్. హైడస్పస్ యుద్ధం జీలం నది ఒడ్డునే జరుగుతుంది. అలెగ్జాండర్ అనమాట. నెక్స్ట్ 3000 నుండి 21600 వరకు. నెక్స్ట్ సింధు నాగరికత. ఏదండి? సింధు నాగరికత గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏ వేదంలో విచ్ వేద హ్యాస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ వేరియస్. ఇదేమంటున్నాడు? ఏ వేదంలో అత్యధిక సంఖ్యలో శ్లోకాలు ఉన్నాయి అనేసి అంటారు. శ్లోకాలు ఉన్నాయి, ప్రాచీనమైనది, పెద్దది, అలాంటి క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది అంటే ఋగ్వేదాలు. ఎన్ని ఉన్నాయంటే 1028 ఉన్నాయి. ఓకేనా. శ్లోకాలు ఉన్నాయి. అసలు ఈ వేదాల్లో శ్లోకాలు ఎందుకు? అసలు వేదాలు అంటే ఏంటి అంటే వేదం అనే పదం విద్ అనే పదం నుంచి, సంస్కృత పదం నుంచి వస్తుంది. ఓకేనా. విద్ అనే పదం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అంటే విద్ అనే సంస్కృత పదం నుంచి, సంస్కృత పదం నుంచి ఏర్పడడం జరిగింది. విద్ అంటే జ్ఞానం అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అధర్వణ వేదంలో ఎన్ని ఉన్నాయి? సామవేదంలో 8, యజుర్వేదం. యజుర్వేదంలో శ్లోకాలు ఉండవండి. ఓకేనా. యజుర్వేదంలో శ్లోకాలు ఉండవు. అధర్వణ వేదంలో అయితే 711 ఉన్నాయి. సామవేదంలో అయితే 1063 అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ గరుడ టెస్ట్ సిరీస్ గురించి ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ డికి సంబంధించి, ఆర్ఆర్బికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది టాపిక్ వైజ్ గా హిస్టరీ ఆర్ ఎకానమీ, పాలిటీ, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మొత్తం ఆల్ రౌండ్ ఆల్ ఓవర్ గా టాపిక్ వైజ్ గా సిరీస్ ని తయారు చేయడం జరిగింది. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా కొనుక్కోండి. ఆన్లైన్ లో కొనుక్కుంటే ప్లే స్టోర్ లో వెళ్ళి ఆర్ఎస్ అకాడమీ ఇన్ కర్నూలు అని కొట్టండి, ఖచ్చితంగా వస్తుంది.
దాన్ని 99 రూపీస్కి మీరు పర్చేస్ చేయడం జరుగుతుంది. 100 రూపీస్కి మీరు ఏ విధంగా వెళ్ళాలి అనే రూట్ని మేము చూపేయదలుచుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్. ఏమడుగుతున్నారు అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లింబ్స్ ఆఫ్ వేదాస్ ఈజ్ నోన్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ కాంప్లెక్స్ వర్డ్స్. ఎప్పుడు అడిగారంట, వేదాల్లోని కింది వాటిలో ఏది సంక్లిష్ట పదాల వివరణ మరియు అర్థానికి ప్రసిద్ధి చెందింది అనేసి అడుగుతున్నాడు. ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి అసలు ఆన్సర్ ఏంటి అంటే నిరుక్త. ఏంటండి? నిరుక్త. అర్థానికి ప్రసిద్ధి చెందింది ఏది అంటే నిరుక్త. చంద, కల్ప, వ్యాకరణ, నిరుక్త ఇవన్నీ ఏంటి అంటే వేదాంగాలు. ఏంటివండి ఇవి? వేదాంగాలు. ఎన్నుంటాయి వేదాంగాలు అంటే 6 ఉంటాయి. ఎన్నుంటాయండి? 6 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే నిరుక్త, వ్యాకరణ, ఛందస్సు, జ్యోతిష్యం, కల్ప, నెక్స్ట్ ఛందస్సు, జ్యోతిషం, కల్ప, నిరుక్త ఇవన్నీ ఏంటివి అంటే వేదాంగాలు అనమాట. ఇవి ఏం చేస్తుందంట అంటే వివరణ, అర్థాలు పదాలకు అర్థాన్ని తెలియజేస్తుంది. ఏది అంటే నిరుక్త. వ్యాకరణం అంటే గ్రామర్ కి సంబంధించింది. ఛందస్సు అంటే ఛందస్సులో ఎలా ఏం కథ ఏ విధంగా డివైడ్ చేయాలి అనేసి ఛందస్సుని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తాం. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిందూయిజం మేజర్ ఫిలాసాఫికల్ స్కూల్. ఏమడుగుతున్నాడంటే ఫిలాసాఫికల్ స్కూల్ కింది వాటిలో హిందూ మతం యొక్క ప్రధాన తాత్విక పాఠశాల ఏది అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఇచ్చారు అంటే 2022లో ఇచ్చారు ఈ క్వశ్చన్. అయితే దీనికి ఏంటి ఆన్సర్ ఏంటి అంటే వైశేషిక. ఏంటి ఇవి? వైశేషిక. షడ్ దర్శనాలు అనేసి మీకు తెలిసే ఉంటది. న్యాయ, కపిల, వైశేషిక అవి అనమాట. అవన్నీ వేటికి సంబంధించింది అంటే ఈ ఫిలాసాఫికల్ స్కూల్ కి సంబంధించింది. న్యాయం ఎవరంటే కపిలుడు అలా రచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద హైయెస్ట్ పీరియడ్ ఆఫ్ ఆర్య కల్చర్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద గంగాస్ వ్యాలీ విచ్ వేర్ ఇన్ నెంబర్ అడుగుతున్నాడు. ఏమంటా? ఆర్య సంస్కృతి యొక్క అత్యున్నత కాలంలో గంగాలోయ జిల్లాలు ఎన్ని ఏర్పడ్డాయి అనేసి అడగడం జరిగింది. ఎన్ని అంటే 16. 16 అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే మహాజన పదాలు. ఏంటంటే ఇది మహాజన పదాలు. ఎన్ని ఉంటాయండి అంటే 16 ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 16 ఉంటాయి. ఓకేనా? ఏవి అంటే మగధ, వజ్జి, వైశాలి అలాంటివన్నిటి 16 మహాజన పదాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ మగధ. మగధకి క్యాపిటల్ ఏంటి అనేసి అడుగుతున్నాను. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే 2021లో ఇచ్చారు. ఏంటి అంటే రాజగిరి. ఏంటి ఆన్సర్ ఏంటి అంటే రాజగిరి. ఓకేనా? నెక్స్ట్ కౌశంబికి వస్తా యొక్క క్యాపిటల్ ఏదంటే కౌశంబి. వైశాలికి వజ్జి యొక్క క్యాపిటల్ ఏది అంటే వైశాలి. ఉజ్జయిని అంటే అవంతి. ఏంటండి? అవంతి క్యాపిటల్ ఏదంటే ఉజ్జయిని. ఈ విధంగా ఇవి మహాజన పదాలు. 16 మహాజన పదాలు ఉన్నాయన్నా అవేవి అనమాట వారి యొక్క క్యాపిటల్స్. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లార్డ్ మహావీరస్ ఒరిజినల్ నేమ్. ఏమంటున్నాడు? మహావీరుడి యొక్క అసలు నేమ్ ఏంటి అంటే వర్ధమాన మహావీర అని అంటున్నామే. ఆయన పేరు యొక్క రియల్ నేమ్ ఏంటి అంటే ఒరిజినల్ నేమ్ వర్ధమాన. ఈయన ఏ మతాన్ని తీసుకొని వచ్చాడు అంటే జైన మతాన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సిద్ధార్థుడు అంటే మనకు గుర్తొస్తారు, అందరికి తెలిసిన వ్యక్తి, అందరికి ఆయన పేరు ఎవరు అంటే గౌతమ్ బుద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇన్ జైనిజం హూ ఈజ్ ఎ తీర్థంక. అసలు తీర్థంకురులు అంటే ఎవరు, ఎందుకు అనేసి అడుగుతున్నాడు. తీర్థంకర్లు ఎంతమంది ఉన్నారు అంటే 24 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు అంటే 24 మెంబర్స్.
24th పర్సన్ ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. ఆయన ఏది తీసుకొచ్చారు అంటే జైన మతాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఎందుకు ఈ తీర్థంకరులు ఉన్నారు అని అంటే వాళ్ళు మోక్షానికి మార్గం ఏ విధంగా వెళ్ళాలి అని చూపించడం జరుగుతుంది. ఏమంటున్నారు అంటే జైనిజం హూ ఇస్ ద తీర్థంకర్స్ అన్నారు. ఏ సెవియర్ ద స్పిరిచువల్ టీచర్స్ ఆఫ్ ద ధర్మ హూ టీచర్స్ ద వే టు మోక్ష ఆర్ లిబరేషన్. నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే మోక్షానికి లేదా విముక్తికి మార్గాన్ని బోధించే ధర్మ రక్షకులు లేదా ఆధ్యాత్మిక గురువు వాళ్ళని ఏమంటారు అంటే తీర్థంకర్లు అంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 24 మెంబర్స్ ఉంటారు. 23rd ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే వృషభనాథుడు. ఎవరండి? వృషభనాథుడు. నెక్స్ట్ 23rd పర్సన్ ఎవరు అంటే పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు. ఓకేనా? వీళ్ళనమాట తీర్థంకర్లు. మోక్షానికి మార్గం చూపించడానికి కోసమే ఈ తీర్థంకర్లు అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అవుట్ ఆఫ్ ద 5 కాన్స్టిక్ట్స్ ఇన్ లైఫ్ దట్ ద జైన్స్ నీడ్ టు ఫాలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ నాన్ అక్విరేషన్ అని అడుగుతున్నాడు. జైనుల జీవితంలో పాటించాల్సిన 5 పరిమితులు ఉన్నాయి. వాటిలో ఏది స్వాధీనత లేకపోవడానికి సూచిస్తుంది అనేసి అడుగుతున్నాడు. ఏ మతం ఇది? జైనిజంలో. జైన మతంలో ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. వాటిని ఏమంటారు అంటే పంచవ్రతాలు అంటారు. ఓకేనా? పంచ సిద్ధాంతాలు అని కూడా అంటారు. ఓకేనా? అవి ఏంటి అంటే అహింస అంటే హింస చేయకూడదు అని అర్థం. ఆస్తేయం అంటే దొంగతనం చేయకూడదు. ఆస్తేయం అంటే ఇలా ఆస్తిని ఏది అంటే అవసరానికి మించిన ఆస్తిని మనము పెట్టుకోకూడదు. దీనికి ఏంటంట స్వాధీనత లేకపోవడానికి సూచన అంటే ఆస్తేయం. ఓకేనా? నెక్స్ట్ అపరిగ్రహ అంటే దొంగతనం చేయకూడదు. బ్రహ్మచార్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనేసి. అయితే 4 సూత్రాలను ఎవరు తీసుకొస్తారు అంటే 23వ తీర్థంకుడైన పార్శ్వనాథుడు తీసుకొని రావడం జరుగుతుంది. 4 సూత్రాలను ఫస్ట్ పార్శ్వనాథుడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ బ్రహ్మచార్యం అని ఉందా? ఈ బ్రహ్మచార్యాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే వర్ధమాన మహావీరుడు. ఎవరండి? వర్ధమాన మహావీరుడు ఈ బ్రహ్మచార్యం అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. The Dignumeru select belongs to which of the following religions? ఏముంటారు? దిగంబర శాఖ ఈ క్రింది మతాల్లో దేనికి చెందింది అని అంటాడు. ఆప్షన్స్ ఏమైనా జైన, బౌద్ధ, జైన, ఇస్లాం, సిక్కు మతం అని ఇచ్చారు. ఏ దానికి అంటే జైన మతాన్ని. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జైన మతంలో ఏమవుతుంది అంటే ఎంతగా దిగంబరులుగా శ్వేతంబరులుగా డివైడ్ అవుతుంది. దిగంబరులు అంటే వస్త్రాలను ధరించిన వాళ్ళు, శ్వేతంబరులు అంటే ఓన్లీ తెల్ల వస్త్రాలను ధరించేవారని అంటారు. ఇలా ఈ జైన మతం 2గా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బౌద్ధ మతంలో ఏమవుతుంది అంటే మహాయాన, హీనయాన అని డివైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఇన్ ద జాతక కథస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బర్త్ అండ్ లైఫ్ ఆఫ్ ద ఫౌండ్ ఎవరి గురించి ఈ జాతక కథలో జననం మరియు జీవితం యొక్క వివరణ గురించి కనిపిస్తుంది అంటే మన భాషలో చెప్పాలంటే జాతక కథలు అనేటివి ఎవరి గురించి తెలియజేస్తాయి, ఎవరి యొక్క జీవిత చరిత్రల గురించి, జీవితం కథల గురించి తెలియజేస్తాయి అని అంటేనే మనకి ఎవరు గుర్తొస్తారు అంటే బుద్ధుడు. గౌతమ్ బుద్ధుని యొక్క జీవిత కథల గురించి తెలియజేసేది ఏంటంటే జాతక కథలు. నెక్స్ట్